ఏపీ రాజకీయాల్లో వెలుగు వెలిగింది మేకపాటి కుటుంబం. కానీ ప్రస్తుతం రాజకీయంగా దాదాపు కనుమరుగైనట్టే. ఎందుకంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి వయోభారంతో బాధపడుతున్నారు. ఆయన కుమారులు రాజకీయం కంటే వ్యాపారం వైపే మొగ్గు చూపుతున్నారు. సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి సైతం టీడీపీలో ఉన్నారు. కానీ అంతగా యాక్టివ్గా లేరు. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం కొనసాగింది ఆ కుటుంబం. తర్వాత జగన్ వెంట అడుగులు వేసింది. అయితే ఇప్పుడు రాజకీయంగా వెనకడుగు వేస్తోంది. కుటుంబ పరంగా కూడా తీవ్ర విభేదాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా తన వాటా తనకి ఇవ్వాల్సిందే అని రాజమోహన్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి వీధికెక్కారు. అటు వైసీపీలో సైతం ఆ కుటుంబానికి ప్రాధాన్యత తగ్గింది. ఈ కారణాలతో రాజకీయాల నుంచి పూర్తిగా ఆ కుటుంబం తప్పుకునే అవకాశం ఉంది. అభిమానుల్లో ఒక రకమైన ఆందోళన, ఆవేదన కనిపిస్తోంది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయం చేస్తూ వచ్చింది మేకపాటి కుటుంబం. మేకపాటి రాజమోహన్ రెడ్డి సుదీర్ఘకాలం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆ కుటుంబానికి నెల్లూరు జిల్లాలో మంచి పట్టు కూడా ఉంది. రాజశేఖర్ రెడ్డితో, రాజమోహన్ రెడ్డితో ఎంతో సాన్నిహిత్యం ఉండేవారు. అయితే జగన్మోహన్ రెడ్డి వైపు అడుగులు వేసేలా చేసింది. రాజమోహన్ రెడ్డి కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు జగన్. అయితే గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి రాజమోహన్ రెడ్డి కుటుంబాన్ని కృంగదీసింది. గౌతమ్ రెడ్డి స్థానంలో రాజమోహన్ రెడ్డి మరో కుమారుడు విక్రమ్ రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో రాజమోహన్ రెడ్డితో పాటు విక్రమ్ రెడ్డి పోటీ చేశారు. కానీ ఇద్దరూ ఓడిపోయారు. అయితే గత ఎన్నికల ఫలితాల తర్వాత రాజమోహన్ రెడ్డి జగన్ విషయంలో కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ కోటరీల వల్ల నష్టం జరిగిందని ఆరోపించారు. దాంతో మేకపాటి కుటుంబం టీడీపీలోకి వెళుతుందని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అయితే టీడీపీలోకి వెళ్లడం కంటే రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలన్న నిర్ణయానికి రాజమోహన్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది.